మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. అవుట్లైన్స్ ఇవన్నీ ఇప్పటిదాకా చెప్పింది ఏంటి? క్రమం. దీని అంతటిని ఏమంటారు? ఏమంటారు దీన్ని? క్రమము అంటారు. అంటే ఒక పద్ధతి ఉంటుంది అన్నమాట. దేవునికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఒక పద్ధతి, పాఠము, ఒడంబడిక, ఒక విధానం ఉంటుంది. మనుషులకైతే పద్ధతి ఉంటుందా? పద్ధతి లేకుండా తిరిగి ఉండి ఏమంటారు అండి? ఇప్పుడు పద్ధతి పాడలేనోడు, లేకపోతే ఏమిటి ఎలా ఉంటుందని అంటారు. కాబట్టి చూడండి ఏమంటున్నాడు. యోహాన్ దగ్గరకు వచ్చాడు యేసుక్రీస్తు. యోహాన్ ఏమన్నాడండి? నేను నీ చేత బాప్తిసం పొందాలి కదా, నేను నీకు ఇవ్వటం ఏంటి అన్నాడు. అప్పుడేమన్నాడు యేసుక్రీస్తు? ఇప్పటికి కానిము నీతి యావత్తు బాప్తిసం. ఇప్పుడు బాగా చెప్తున్న సంగతులన్నీ దేని కొరకంట? నీతి యావత్తు ఇలాగూ జరగడానికి ఈ కారణాలన్నిటిని చెప్తున్నాడు. మరి ఎవరికన్నా వెగటగా ఉంటే ఇబ్బంది ఎవరికి? ఏమండి? నీతి యావత్తు ఇలాగూ జరగడానికి యేసుక్రీస్తునందు ఏమైనా పాపం ఉందా? మనం ఖచ్చితంగా మాట్లాడతాం. ఎందుకంటే దేవతలు మనం చదువుకున్నాం కదా కీర్తన, దేవతలందరికీ పరిణామంగా ఇయ్యబడి దేవతలన్నీ ఏం చేయాలంటే ఆయనకి నమస్కరించాలి. ఈ యుగంలో కాదు, రాబోయే యుగంలో, ఏ యుగంలోనైనా ఆయన అద్వితీయుడైన రాజులకు రాజై ఉన్నాడు. ఏ యుగంలోనైనా. ఎందుకున్నాడు? ఆయన ఏ పాపమును లేదు కాబట్టి. పాపం లేకపోయినా కూడా బాప్తిసం తీసుకున్నాడు. ఎందుకు? అదొక పద్ధతి, ఒక క్రమము. ఏంటండి అది? ఆ క్రమాన్ని పాటించాలన్నమాట. ఇది సంగతి. ఇప్పటి వరకు చెప్పిన సంగతులన్నీ ఏంటండి? ఒక పద్ధతి ప్రకారంగా చేయాలి. మనం ఆ పద్ధతిని మనం పాటించాలి. ఆ పద్ధతిని దాటితే దేనికి పనికి వచ్చేవాళ్ళముగా ఉండవు అనమాట. లోకాసువార్త 7వ అధ్యాయం 30వ వచనం కూడా చూడండి. 7:30 29 నుంచి చూద్దాం. ప్రజలందరూ సొంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు దేవుడని సర్వలోకం ఒప్పుకుంటుందండి. అవునా కదా? కానీ దేవుని లోకి మాత్రం ఎవరు? ఎంత విడ్డూరం అండి. ఈ ఆహారం చాలా మంచిదండి అంటాను, తినకపోతే ఎవరిది ఇబ్బంది? ఆ రుచి చూడకపోతే ఎవరిదండి ఇబ్బంది? రుచి చూడని వాళ్ళది. కానీ లోకం అంతా చాలామంది చెప్తారు, అన్నిళ్ళు కూడా చెప్తారు. సెమీ క్రిస్మస్లని అవి ఇవి జరుపుకునేటప్పుడు వచ్చి వాక్యాలు చదివిన మంత్రులు కూడా అన్నారు. దేవుడు న్యాయవంతుడే, నీతిమంతుడని ఒప్పుకుంటారు. కానీ పరిసయ్యులు, శాస్త్రులు అంటే ఇక్కడ మనుషులు చూపిస్తున్నాడు దేవుడు. అధిపతులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఏమంటున్నాడు చూడండి దేవుని ప్రియులరా. పరిసయ్యులను, ధర్మశాస్త్ర ఉపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన ఏంటంటే ఇది దేవుని బాప్తిస్మం అంటే ఏం చెప్పుకున్నాం ఇప్పుడు? నీతి మొత్తము క్రమంగా జరగాలి. ఇప్పుడు సహోదరుడు చెప్పింది ఆ క్రమం జరగాలంటే మన నోటితోటి ఏమి మాటలు మాట్లాడకూడదండి. కాని మాటలు, ఏ బూతులో ఏమొస్తాయో నీ ఇష్టం. ఇక కాని మాటలు అన్నమాట. ఆ కాని మాట ఒకటి మాట్లాడి మోషే ఏం చేశాడు? కానాను దేశానికి పోలేక పోయాడు. చూడండి మాటకి ఎంత పవర్ ఉందో చూడండి. ఏమన్నాడు? ద్రోహులారా అన్నాడు తన సహోదరుడు. ద్రోహి అని చెప్పువాడు నరహంతకుడు. ఏదో పెద్ద మాటే కాదండి. ఈ సహోదరుని ద్వేషిస్తే కూడా నువ్వేమైపోతావు? నరహంతకుడు అయిపోతావు. అందుకనే దేవుడు లోకమును ఎంతో, మరి నువ్వు కూడా తోటి వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఇది ఈ క్రమంలో ఉన్న గొప్ప
గొప్ప ఉద్దేశం అండి ఇది. దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. చూడండి, దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. దేవుని సంకల్పం అంటే ఏంటండి? దేవుని ఉద్దేశం అన్నమాట. ఇది ఒక క్రమం ఉండాలి, ఇలాగ ఉండాలి, ఇలాగ చేయాలి. బాప్తిసం అంటే ఇలాగా విని విశ్వసించి మారు మనసు ఒప్పుకొని బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకున్న తర్వాత ఆ వరం ఉన్న నోటితోటి నువ్వు ఏం చేస్తావు? కావలసిన మాటలు మాట్లాడాలి తప్ప కాని మాటలు మాట్లాడకూడదు. మాట్లాడితే ఏమవుతుంది? దేవుని సంకల్పాన్ని నువ్వేం చేస్తున్నట్టు? ఏం చేస్తున్నట్టండి? నిరాకరిస్తున్నట్టే. నిరాకరిస్తే ఏమైపోతావు నువ్వు? దేవునికి దగ్గర అవుతావా, దూరం అవుతావా? ఇంకొక మాట కూడా చూసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనలను ప్రథమ ఫలములుగా ఉండునట్లు. చూడండి ఎంత గొప్ప మాట. ఇంట్లో మొట్టమొదటి పుట్టిన వాళ్ళని ఏమంటారండి? ప్రథముడు అంటారు. మనల్ని ఏం చేసుకుంటున్నారట దేవుడు? మొట్టమొదటి ఫలం ఎవరండి? ప్రథమ ఫలం యేసుక్రీస్తే. మన మొదట అన్న. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 28వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడెను. మృతుల్లో నుంచి లేవడం వలన ఫలాలు అవుతున్నాం మనం. లేవకపోతే ఏమైపోతాం మనం? కాయగానే వండిపోతాం. కాయ ఎప్పుడు బండకపోతే ప్రయోజనం ఉందండి? చెట్టు ఎప్పుడైనా పుయ్యకపోతే ఫలాలు ఉంటాయండి? ఉంటాయా? ఇప్పుడు ఎందుకు బాప్తిసం తీసుకోవాలి మనం? ఫలించడానికి. ఆ ఫలాలను అనేక మందికి తెలియజెప్పాలి మనం. ఆ ముఖ్య ఉద్దేశం అది. ఒక క్రమము, ఒక పద్ధతి, నీతి యావత్తు, దేవుని సంకల్పము, ప్రథమ ఫలాలుగా ఉండాలి మనం. మనం ఎలా ఉండాలి? ప్రథమ ఫలములుగా ఉండుటకు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారముగా కన్నాడంటే మగాడికి గర్భం వచ్చిందండి? వస్తుందా? మరి యేసుక్రీస్తు కన్నాడు అన్నాడు ఇక్కడ. వాక్యముతో కంటున్నాడు. మన దేనితో కంటున్నాడు? వంశావళిలో కూడా ఎవరున్నారండి? అబ్రహాము ఇసాకును గనెను, ఇసాకు యాకోబును గనెను అంటాడు. అంటే ఆదికి తంత పురుషుడికి ఇవ్వడం కోసం అలాగ చెప్తాడే తప్ప పురుషులు కనరు. అంటే అక్షరార్థంగా తీసుకోవద్దు బైబిల్లో ప్రతి మాటని, అర్థంగా తీసుకోవాలి. అది దేవుని అర్థంగా. కాబట్టి ప్రథమ ఫలాలుగా మనం ఉండడానికి ఈ బాప్తిసం అనేదాన్ని దేవుడు నీతి ప్రకారంగా, దేవుని సంకల్పం ప్రకారంగా మనమందరము ఆ అన్న తర్వాత, యేసుక్రీస్తు తర్వాత, ఆయన తర్వాత మళ్ళీ మనమందరం ప్రథమ ఫలాలుగా ఉండడం కోసం బాప్తిస్మాన్ని మనకు ఒక క్రమంగా పెట్టేశాడు. క్రమాన్ని క్రమంగానే చూడాలి. ఉదాహరణకి పెద్ద పవర్ స్టేషన్ ఉందండి. దాని దగ్గర ఏమని ఉంటుంది? ముందు పెద్దది పెట్టి ఒక పొర్రె లాంటిది వేసి ఇంటి గుర్తేసి ఏమని రాస్తారు? అపాయము అని రాస్తారు. అక్కడికి పోతే ఎవరికి ప్రమాదం? పోయే వాళ్ళకే. ఈ క్రమాన్ని తప్పినా కూడా ఎవరికి ప్రమాదం? తప్పిన వాళ్ళకే. ఇందాక సహోదరుడు చదివించాడు ఫిలిప్పీలో. బెదరక వారి నాశనానికి ఉగ్రత కానీ అన్నట్టు వారికి బెదరకపోతే, అంటే ఆ అపవాదికి బెదరకపోతే మనకి నిత్య జీవం వస్తుంది. బెదిరేమా? దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తాం, దేవుని నీతిని నిరాకరిస్తాం. ఆ ప్రకటన, ఆ క్రమము, ఆ పద్ధతి, ఇవన్నిటిని ఏం చేస్తాం మనం? త్రోసిపుచ్చుతాం. అలాగ త్రోసిపుచ్చడానిక ఆయన నీ కొరకు నా కొరకు రక్తం చిందించింది. ఏమండి, నేను పిల్లలకు అన్నానండి, ఓకే, మనలో మాట, నాకే పని చేయాలనుకుంటానా, ఇతరులకు పని చేయాలనుకుంటాను నేను? ఇక ప్రేమ ఎక్కువైతే తర్వాత వాళ్ళకు కూడా మా తాతకో, మా బాబాయ్కో, మా అన్నకో చేయాలనుకుంటాం. వీళ్ళందరూ వదిలిపెట్టి వేరే వాళ్ళకి చెప్తే ఏమంటారు? వీళ్ళంతా పక్కన వాళ్ళు ఏమంటారు? చెప్పండి, ఏమంటారు? ఈడేంటయ్యో వాళ్ళని వదిలిపెట్టి
వేరే వాళ్ళకి పని చేస్తున్నాడు అంటారా అనరా? ఇప్పుడు మనం కూడా క్రీస్తు వదిలిపెట్టి ఎవరికో పని చేస్తే మరి ఏమంటారు? ఏమండి, ఇదే కదా మనం కూడా నేర్చుకోవాల్సింది. మరి ఎవరి కోసం పని చేయాలి మనం? ఆ ఫలాలం మనమై ఉన్నామంట. ఆ ప్రథమ ఫలాలం మనమై ఉంటే ఆ ప్రథమ తత్వాన్ని పోగొట్టుకోవద్దయ్యా అని దేవుడు ఏం చెప్తున్నాడు? మనల్ని ఆలస్యం చేసి అందరూ మారు మనసు పొందండి, ఎవరు నశించట నాకు ఇష్టం లేదు. ఒకవేళ మీరు ఏదో అక్రమమైన మార్గంలో బాప్తిసం తీసుకున్నారేమో, మళ్ళీ క్రమాన్ని మేము చెప్తాం, మీరు క్రమాన్ని పాటించండి. అపోల్లో ఏం చేశాడు? తెలియక బాప్తిసం తీసుకుని యోహాను గురించి చెప్పాడు. అకుల ప్రిస్కిల్లా చేర్చుకొని ఏం చేశారు? మళ్ళీ యేసుక్రీస్తు నామంలో బాప్తిసం. 19వ అధ్యాయంలో 12 మంది యవనస్తులు ఉంటారు, వారికి కూడా ఏం చేశారు? మళ్ళీ బాప్తిసం. క్రమము లేకపోతే అది బాప్తిస్మము అవ్వదు. ఒక క్రమం లేకపోతే ఇల్లు అవుతుందండి? అవుతుందా? ఇంట్లో యజమానికి ఒక రకంగా సంపాదన, ఇంట్లో యజమానురాలకు ఒక రకంగా సంపాదన, పిల్లలకు ఒక రకంగా సంపాదన అయితే ఆ ఇల్లు ఎలా ఉంటుంది? నిలుస్తుందా? నిలుస్తుందండి? ఎవరి ఆధిక్యతలో ఉన్నాం మనం? ఎవరి ఆధీనంలో ఉన్నాం? ఎవరి నీతిమంతంలో ఉన్నాం మనం? అంతే. ఆయన ఆధిక్యత, ఆయనకి హెచ్చు ఇవ్వాలా, ఘనత ఇవ్వాలా, మహిమ ఇవ్వాలా, ప్రభావాలు ఇవ్వాలా, ఇంకంతే తప్ప మనకు మాత్రం చెల్లించుకునే బిడలుగా మనం ఉండకూడదు. బాప్తిస్మం అంటేనే ఆయనకు ఘనత. ఏంటి? ఆయనకు ఘనత తెచ్చి, ఎందుకంటే మన పాపపు స్థితిని అంతటిని తీసేస్తున్నాడు. ఏ స్థితిలోకి వచ్చాం మనం? ఏమండి, ఏ స్థితిలోకి వచ్చాం? పాపపు స్థితి పోయిందంటే, చీకటి స్థితి పోయిందంటే ఏ స్థితిలోకి వచ్చామండి మనం? అంటే వెలుగు స్థితిలోకే వచ్చాం. వెలుగు స్థితి అంట ఎట్టా ఉంటుందండి? ఎట్టుండిద్ది? వెలుగు సంబంధాలు ఎక్కడుంటారు? చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మీరు వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున మనం వెలుగు సంబంధం కాబట్టి నిద్రపోవద్దు అంటున్నాడు. రాత్రి వారం కాదు. నిద్రపోవటం అంటే అర్థం ఏంటి? పడుకొని నిద్రపోవటం అనుకుంటున్నారు మీరు. దేవుని వాక్యాన్ని ఇతరులకు తెలియజెప్పకుండా ఉండటమే ఏమంటారు? నిద్రపోవటం అంటారు. ఏమండి, ఏమంటారు? వీడు పని పాట లేకుండా ఎప్పుడు ఇంటి దగ్గర పడుకునేవాడిని ఏమంటారండి? వీడు ఎప్పుడు పని పాట లేకుండా నిద్రపోతాడు అంటే పని చేయడని అర్థం. నిద్రపోవటం అంటే అర్థం ఏంటండి? దేవుని పని చేయకుండా పోవటం అన్నమాట అర్థం. ఇక్కడ ఏదో నిద్ర వచ్చి నిద్రపోవటం కాదు. కాబట్టి ఏం చేయాలంట? కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకుయుందుము. నిద్రపోవాడు రాత్రి వేళ నిద్రపోతాడు, మత్తుగా ఉండేవాడు రాత్రి వేళ మత్తుగా ఉంటాడు. మనం పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలని కవచాన్ని, రక్షణ నిరీక్షణని, శిరస్త్రాణాన్ని ఏం చేసుకోవాలా? ధరించుకోవాలి. రక్షణ మనకి శిరస్త్రాణం అంటే తెలుసు కదండి? తెలుసా? చెప్పండి చూద్దాం. అది దానికి ఏంటి అర్థం తెలిస్తే? శిరస్త్రాణం అంటే అర్థం చెప్పండి. చెప్పాలి ఇప్పుడు మీరు, ఖచ్చితంగా చెప్పాలి. తెలుసు అన్నారు కాబట్టి. శిరస్సు అంటే ఏంటి? కదా దానికి రక్షణ ఇచ్చేది ఏంటిది? తలపాగాలకు ఇంగ్లీష్లో ఏమంటారంటే, ఇప్పుడు మోటార్ సైకిల్ ఎక్కంగా లేకపోతే జరిమానా అంటారండి. దాన్ని అది ఉంటే మనకు ఏం చేసింది? ప్రమాదం నుంచి కాపాడుతుంది. దేవుని వాక్యం కూడా మనకి ఎలా ఉంటుందంటే తలకి చూడండి అసలు ఎట్లా రాసుకున్నాడో చూడండి. అసలు దేవుడు ఈ మాటలు వెంటంటే మీకు ఎలా కనిపిస్తుంది? అసలు ఒక రకంగా అసలు మనుషుల్ని ఇట్లా పెట్టినట్టు లేదా? మీకు ఏమనిపిస్తుందో మాకైతే అర్థం కదా. బైబిల్ చదువుతుంటే మాకు ఒకటే భయము. ఎలా ఉంటుంది అసలు? ఏంటి ఇలా మారిపోతున్నారు ప్రజలు, ఇలా అయిపోతున్నారని ఒక్కోసారి ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మనుషులకి ఈ లోకం గురించే తప్ప
దేవుని వైపు విషయాల గురించి మాత్రం ఇక్కడ మాత్రం ఈ 2 గంటలు భలే ఉంటాం. ఈ ప్రాంగణం దాటిన వెంటనే ఏమైపోతాం? మళ్ళీ పాత స్థితిలోనే. అలా కోరుకోలే దేవుడు. అలా ఉంటే క్రమం అని నీతి యావత్తు అనలేదు, దేవుని సంకల్పము అనలా. కాబట్టి 2:12 ఫిలిప్పీ 2:12 చూడండి. కాగా నా ప్రియులారా, ఎవరిని పిలుస్తాడండి ప్రియులారా అని? నాకు 4 కొడుకులు ఉన్నారండి. నా 3 కొడుకులు ఎవరు మాట వినరండి. నా పెద్దాడు బాగా వింటాడండి. అంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడు ఆయన? నా పెద్దాడు అన్నాడు ముందు. నా 3 పిల్లలు అన్నా వాళ్ళనే ప్రేమతో అనలా, మాట వింటాడు కాబట్టి ఈయనేమంటున్నాడు? నా పెద్దాడు అన్నాడు. వాళ్ళని కూడా అంటాడు నా పిల్లలని. ఆ ముఖ కవళికలను బట్టి ఆ తండ్రి మాట్లాడే మాటలు మనకు తెలిసిపోతాయి. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు? ఎంత మాట చూడండి అసలు. రక్షణ తీసుకున్న తర్వాత మనకి ఇచ్చే ఒకే ఒక బిరుదేంటి? ప్రియులు అనే పిల్లలు. మామూలు పిల్లలు కాదు. ఇందాక ప్రథమ ఫలాలు అన్నాడే, ఆ మాటకి ఇంకా ఎలివేడి చేస్తున్నాడు అనమాట. నా ప్రియులారా, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులు ఉన్న ప్రకారం. విధేయులై ఎవరికి ఉండాలి? విధేయులుగా. ఇప్పుడు ఇదంతా ఈ క్రమము, చట్టము, నీతి యావత్తు, సంకల్పం ఎవరిది? ఏమన్నా బూతులు మాట్లాడాడండి యేసుక్రీస్తు? గుద్ది, అరే నిన్ను గుద్దింది ఎవరో చెప్పాడు, అరే అన్నట్టే. అక్కడ నిన్ను గుద్దింది ఎవరో చెప్పంటే అరే అన్నట్టు కాదా? ఖచ్చితంగా అన్నట్టే. వాళ్ళ దృష్టిలో ఆయన ఎట్టున్నాడు? ఒక నీచమైన మానవుడుగా ఉన్నాడు. కానీ ఆ నీచమైన మానవుడే మన నీచాన్ని తీసేసే ఘనమైన దేవుడుగా అయిపోయాడు. ఎందుకు? తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని ఉమ్మేస్తే ఎలా చేసుకున్నాడట? ఇలా దొరుకుతున్నాడట. మరి మనము అవతలోడు ఉమ్మేయటానికి వస్తున్నాడంటే ముందుగానే క్యాండ్రించి నీ క్రమం ఎట్లా? నీ విధేయత ఎట్లా? నీ సంకల్పం దేవుందా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అందుకనే నా ప్రియ దేవుని పిల్లలారా, నా ప్రియులారా అని పిలుస్తున్నాడు. మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము ఎల్లప్పుడూ ఉండాలంట. ఈ చర్చిలో ఉన్నంత, ఈ సంఘంలో ఉన్నంత మాత్రమే కాదు, బయటికి పోయినా కూడా ఎట్లా ఉండాలి మనం? ఎల్లప్పుడూ. ఈ 2 గంటలే కాదండి. ఎన్ని గంటలు చెప్పండి? రోజుకి ఎన్ని గంటలండి? 24 గంటలు. ఎన్ని గంటలు ఇస్తున్నాం దేవుడికి? 22 గంటలు ఏం చేస్తున్నాం మనం? భక్షిస్తున్నాం, బొక్కుతున్నాం అన్నమాట. బాగా అన్నం తినేవాడిని ఏమంటారు? వీడు చూడరా బొక్కుతున్నాడు అంట. దేవుని సమయాన్ని ఏం చేస్తున్నాం మనం? బొక్కుతున్నాం. 22 గంటలు ఎవరు తీసుకుంటున్నారు? అసలు సమయం ఎవరిది? నువ్వు ఇప్పుడు జీవించి ఉండవంటే ఎవరు ప్రేమ? కానీ నువ్వేమేం చేస్తున్నావు? 2 గంటలేమో ఆయనకి ఇచ్చి 22 గంటలు నువ్వు అబ్బా హ్యాపీ అనుకుంటున్నావు. తప్పండి. అన్ని వేళల్లో కూడా మనం ఎవరిని కనపరచాలి? దేవుణ్ణే కనపరచాలి. అందుకనే విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు, పౌలు గారు చెప్తున్నాడు. ఆయన విడిచిపెట్టిపోయిన తర్వాత ఫిలిప్పీలో ఉన్న వారందరూ మళ్ళీ వెనక్కి తిరిగారంట. అలా ఉండొద్దయ్యా. నేను ఎప్పుడైతే మీతో ఉన్నాను అనుకుంటున్నారో, నేను లేనప్పుడు కూడా ఉన్నాడనే మాత్రం అనుకోండి. ఇశ్రాయేలుని కాపాడే దేవుడు కొనకడో. మరి నిద్రపోని దేవుడు ఉన్నాడనే సంగతి తెలిస్తే మనం నిద్రపోతామా? ఆయన ఏం చేస్తాడు? కళ్ళు ఒరే ఒక్కొక్కళ్ళు ఏమంటారు, వీళ్ళు గుడ్డులు చూడరు, ఆయన మిడి గుడ్లు వేసుకొని చూస్తాడంట. అంతకంటే పెద్ద గుడ్లు వేసుకొని చూస్తాడు ఆయన. అంత పెద్ద గుడ్డులు లేకపోతే ఇంత లోకాన్ని చూస్తాడు ఆయన. దేశాన్ని అంతా సంచారం చేస్తుందంట ఆయన కనుదృష్టి. అందుకనే ఎల్లప్పుడూ నేను లేనప్పుడు ఉన్నప్పుడు, ఈ సంఘంలో ఉన్నప్పుడు సంఘంలో లేనప్పుడు ఎల్లప్పుడు ఎలా ఉండాలి? మనం విధేయులుగా ఉండాలి. ఎవరికి? ఎవరిది బాప్తీసం తీసుకున్నాం మనం అందరం.
ఎవరు అంటండి? ఎవరు అంట? బాప్తిసం తీసుకున్న మనము అందరం అప్పుడే ప్రియులయ్యేది, వేరే వాళ్ళని అన్నారు అన్నమాట. అందుకని లేని ఈ కాలమందును ఎలా ఉండాలంట? భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను బాప్తిసం తీసుకున్న మనం అందరం ఏం చేయాలంట? మన సొంత రక్షణని మనం కొనసాగించుకోవాలండి. ఈరోజు లేచి బ్రష్ చేసి బాత్రూమ్కి వెళ్ళి స్నానాలు చేసి మన వంటిని అబ్బా అద్దంలో ఎన్నిసార్లు చూసుకుంటాం? బాను చూసుకోవాలి, మళ్ళీ బాను ఇక్కడ చూసుకుంటాం. చూసుకోరని అనమాకండి. ఒకవేళ ఇది హాస్యాస్పదంగా ఉన్నా కూడా మనం చేసే పనులే ఇవి. చూసుకుంటామా లేదా? ప్యాంట్ వేసుకొని అన్నీ పెట్టుకొని ఇలా ఉందో ఇట్లా లాక్కుంటామా లేదా? మరి దేవుళ్ళు అన్ని విషయాల్లో అలా ఉన్నావో లేదో అని నువ్వు కూడా ఏం చేయాలా? ఇవన్నీ నీకు. అందుకే ప్రతి వస్తువును చూడు, ఎవరు కనపడతాడు? దేవుడే కనపడతాడు. అందుకని అన్ని విషయాల్లో ఆయనకు విధేయులుగా ఉండి ఏం చేయాలి? మన సొంత రక్షణని భయముతోటి వణుకుతోటి ఏదైనా పాము కనపడగల ఏం చేస్తాం? ఎందుకు? అది కాటేస్తుందేమోనండి. మరి అపవాదం చూస్తే నీకు భయం లేదా? రా రా అని పిలుస్తున్నావు. వద్దండి, దేవుని వైపే మన విశ్వాస యాతన. అందుకని వెలుగుండంగానే వెలుగునందు విశ్వాసం ఉంచి మనం వెలుగు కలిగిన పిల్లల్లాగే నడుచుకుని ఆ నీతి యావత్తును దేవుని సంకల్పానికి ప్రథమ ఫలాలుగా ఉండి మన సొంత రక్షణ ఏం చేయాలా? ఏంటంటే అర్థం తెలుసండి? ఏమండి వినండి. ఏంటంటే అర్థం ఏంటి? ఓకే అని అర్థం. ఆయన క్రమాన్ని ఏం చేయాలి? మనం ఎప్పుడునూ ఉన్నప్పుడును లేనప్పుడును విధేయులుగా ఉండాలని మిమ్మల్ని నన్ను హెచ్చరించుకుంటూ సదా ఈ అవకాశం అందించిన దేవునికి మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.